పాస్టర్ షాలిం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికే ఇలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. ఉపన్యాసాల్లో కూడా కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. ఇక మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలని, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలంటూ బజారు వాగుడు వాగాడు పాస్టర్ షాలిం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించాడు. దీంతో షాలిం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా షాలిం రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. షాలిం రాజు వ్యాఖ్యలను ఖండించిన సీఎం మహిళలను కించపరిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తుండే కొంతమంది, వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది.